హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ వీడియోలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి గురించి విన్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అజిత్ అనంతరావు పవార్ 1959 జూలై 22వ తేదీన జన్మించారు. మహారాష్ట్రకు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2024 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ఏకనాథ్ షిండేతో పాటు మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతను గతంలో ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అజిత్ పవార్ గారు 2002 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 1991లో బారామతి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అతని మేనల్లుడు పలుమార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి రాజకీయ జీవితం ఏ విధంగా ప్రారంభమైందంటే, అజిత్ పవార్ తన శరద్ పవార్ అత్యంత పలుకుబడి కలిగిన నాయకుడు శరద్ పవార్ గారు తన పెదనాన్నగారు అడుగుజాడల్లో 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేసి 1991 సంవత్సరంలో పూణే జిల్లా నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అతను 1991 సంవత్సరంలో బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అజిత్ పవార్ అదే ఏడాదిలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతని స్థానం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అజిత్ పవార్ అనంతరం సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టి, తర్వాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలను 1999 సంవత్సరంలో శరద్ పవార్ కాంగ్రెస్ ను విడి ఎన్సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వారి వర్గానికి సంబంధించిన ఒక పార్టీని స్థాపించి అతను వెంటనే ఆ పార్టీలో చేరి అదే ఏడాదిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సిపి పొత్తు పెట్టుకోగా విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అజిత్ పవార్ గారు తర్వాత అశోక్ చౌహాన్, సుశాల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను వహించి మహారాష్ట్రలోనే అత్యంత పలుకుబడి కలిగిన నాయకుడిగా అజిత్ పవార్ గారు తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. మరి ఈనాడు అజిత్ పవార్ గారు ఈ రోజున ఉదయం 28వ తేదీన ఉదయం బారామతి ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో వారి హెలికాప్టర్ నేలకూలి పేలడం జరిగింది. 66 ఏళ్ల వయసులో విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. తను ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై మహారాష్ట్ర బారామతి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. అందులో 4 ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ గారు విమానం ప్రయాణిస్తున్నప్పుడు తదితర వెలుతురు రాలేదని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేస్తున్నారు. వారి విమానానికి సంబంధించినటువంటి ప్రమాదానికి కారణం విచారణ జరుగుతున్నది. ఏది ఏమైనా సరే మహారాష్ట్రలోని అజిత్ పవార్ గారు పేరు కలిగిన నాయకుడు. వారి మరణం తీరని లోటు. మన ఛానల్ తరపున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి తదుపరి వారసత్వం ఏ విధంగా కొనసాగుతుందో వేచి చూద్దాం.